రేషన్ కార్డు ఉన్నోళ్ళకి అన్నాం, లేదా కుటుంబంగా ఒక గుర్తింపు కావాలన్నాం. రేషన్ కార్డు ఉన్నోళ్ళకి అయిపోయింది. గుర్తింపు కుటుంబానికి ఉన్నటువంటి వాళ్ళందరూ అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చి మనం తీసుకుంటా ఉన్నారు. 2 లక్షల పై ఉన్నోళ్ళకి కొద్దిగా ఆగినాయి. ఇది మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో వాళ్ళందరూ కూడా నిన్న మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినారు. అందరికీ వీలైనంత దసరా లోపల ఆ 2 లక్షల పైన వాళ్ళకు కూడా ఒక డేట్ ఇచ్చి వాళ్ళు మిగతా కట్టడమా లేకపోతే ఇది చేయడమా అనే దాని ఒక స్పష్టత వస్తుంది. దయచేసి ఒక మాట, రైతు రుణమాఫీకి సంబంధించి మీరందరూ ఒక మాట దయచేసి చూడాలి. మేము గతంలాగా 1 లక్ష రూపాయలు 4-5 సార్లు చేయలేదు. ఆర్థిక ఇబ్బంది ఉన్నా రైతులను ఆదుకోవాలి, రైతులకు అండగా ఉండాలనే దాని మీద 2 లక్షల రూపాయలు, ముందు 1 లక్ష రూపాయలు మాఫీ అయిన దాంట్లో ఎవరికి ఇబ్బంది లేదు, 1,50,000 అయిన దాంట్లో మాఫీలో ఇబ్బంది లేదు. 2 లక్షల కాడికి వచ్చినప్పటికీ అమౌంట్ ఎక్కువ కావడం వల్ల 2 లక్షల పైన కొరకు ఆగింది. లేదా 2018 కంటే ముందు తీసుకొని రీషెడ్యూల్ చేసుకోకపోతే వాళ్ళకి రావడం లేదు. అది మేము జీవోలో ఉన్నది, రహస్యంగా లేము, ఓపెన్ గానే 2018 కంటే ముందు అప్పయి ఉండి వాళ్లకు సంబంధించిన విషయంలో రుణమాఫీ కాదు. 2023 డిసెంబర్ 9 తర్వాత తీసుకుంటే కూడా రుణమాఫీ కాదు. రుణం తీసుకునే వాళ్ళు కానే కాదు. కాబట్టి ఇక మిగతా అంతే కదా, వాళ్ళు కూడా వాళ్ళు రెండు వచ్చి మాకు రుణమాఫీ కాలంటారు కొంతమంది అట్టిగా. అలా అసాయిద్దుల్లా అంటే అసాయిద్దుల్లా వాళ్ళు కూడా వచ్చి లోనే తీసుకోలే, వాళ్ళు కూడా వచ్చి లోన్ మాఫీ కావాలంటారు. ఎట్లా అంటే ఇదంతా అందుకే చెప్తున్నారు, లోన్ తీసుకునే వాళ్ళకి లోన్ మాఫీ కాదు. 2018 కంటే ముందు తీసుకొని మా డిసెంబర్ 12 కంటే ముందు తీసుకున్న వాళ్ళకి కాదు. 2023 డిసెంబర్ 9 తర్వాత తీసుకున్న వాళ్ళకి కాదు. మధ్యలో ఎవరికి కాకుండా ఈ ప్రభుత్వం ధైర్యంగా చెప్తా ఉంది. దయచేసి మీ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు రాపియండి. రోజు ఇటా బరాబర్ వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత నాది. మళ్ళీ ఒకసారి మీకు ఎవరికైనా ఇవ్వకపోతే మీరు నా దగ్గర నేరుగా ఒక కాగితం నాకు రాసియండి, లేదా జిల్లా కలెక్టర్ గారు రాసియండి, వ్యవసాయాధికారి పిలుస్తారు. అక్కడనే ఈ ఊరు ఏమో ఇక్కడ ఊర్లలో ఇక్కడ అటువంటి గ్రూప్ కుటుంబం ఎంతమందిని ఐడెంటిఫై చేశారు? కుటుంబానికి సంబంధించి ఫ్యామిలీ గ్రూపింగ్ 25 మందికి 20 మీరు కంప్లీట్ చేశారు. 25 కుటుంబం ఫోటో తీసుకున్నారా? కుటుంబం ఫోటో, గ్రూప్ ఫోటో తీసుకున్నారు కుటుంబం.